రోజు మనం స్టోరీ టైంలో చూడబోయే కథ ముంగీస కథ. అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే రైతుకు ఒక భార్య ఒక పిల్లవాడు ఉన్నారు. ఒక రోజు అతను గడ్డిని తీస్తూ ఉండగా ఒక ముంగీస పిల్ల బయటికి వస్తుంది. రామయ్య ఆ జంతువుని ఇంటికి తీసుకుని వెళ్ళగానే అది పిల్లవాడి ఉయ్యాల మీద కూర్చుంటుంది. అది అక్కడ ఉండడం చూసిన భార్యకు నచ్చదు. రామయ్య బలవంతం మీద ముంగీస ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. ఒక రోజు భార్య సంతకు వెళ్తూ రామయ్యకు పిల్లవాడు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో రామయ్య స్నేహితుడు వచ్చి పని మీద రామయ్యని బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత భార్య సంత నుండి ఇంట్లోకి రాగానే ముంగీస మూతికి రక్తం ఉంటుంది. ముంగీస పిల్లవాడిని చంపిందనుకుని ఒక సంచితో ఆ ముంగీసను గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకు తట్టుకోలేక ఆ ముంగీస చనిపోతుంది. ఇంట్లోకి వెళ్లి వాళ్ళ బాబుని చూస్తుంది. అతను హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఆ ఊయల పక్కన పాము చనిపోయి ఉంటుంది. తాను చేసిన తప్పు తెలుసుకుని ఆ ముంగీసను దగ్గర తీసుకుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో రామయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు భార్య జరిగిందంతా రామయ్యకు చెప్తుంది. నీ తొందరపాటు వల్ల ఒక జీవిని చంపేశావని కోపడతాడు. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే తొందరపడి ఏ పని చేయకూడదు.